ఇప్పుడు మరి మన మధ్యలో మరి సత్యమూర్తి గారు ఉన్నారు. మరి సోదరుడు ఎట్లు ప్రభుని అంగీకరించినారో, ఎట్లు తన జీవితం మార్చబడిందో, ఎట్లు దేవుని బిడ్డగా చేయబడి మరి దేవుని చేత ఎట్లు నడిపించబడుతున్నారో మరి ఆయన సాక్ష్యాన్ని మనము వింటాం. ప్రేమగా పరిశుద్ధమైన తండ్రి, జీవం కలిగిన ఆయన, దయగలిగిన మా ప్రభా, ఈ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అత్యున్నత సింహాసనం ఆశీర్వదించిన తండ్రి, జీవం కలిగిన మా ప్రభా, దయగలిగిన తండ్రి, నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, ఘోరమైన పాపిని నన్ను కూడా మీరు రక్షించావు ప్రభా, నీ బిడ్డగా చేసుకున్నావు తండ్రి. నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు నాయన, అన్ని జనులు నన్ను రక్షించుకున్నావు, నా కుటుంబాన్ని రక్షించావు ప్రభా. తండ్రి నీ గురించి ప్రభా, నా పట్ల చేసిన మేలు గురించి ప్రభా తండ్రి నీ బిడ్డలతో ఈ లైవ్లో వాక్యం పంచుకుంటుండగా ప్రభుత్వ నా సాక్ష్యాన్ని ప్రభా ఇని ప్రభా తండ్రి అనేక మంది మారుమనసు రక్షణ దయచేయండి ప్రభా. నీ కృప చూపించండి, కనికరించండి తండ్రి. నీ కృపాన్ని కనికరించండి. ప్రశ్న లేని ప్రశ్న మారుమనసు దయచేయండి, నీ కృప చూపించండి. సాక్ష్యాన్ని మీరే దీనికి ఆశిస్తూ రమ్మని అడుగుతున్నాం ప్రభా. నాయన, అల్పుని అబాయికుని, ఎందుకు లేనివాడిని, జ్ఞానం లేనివాడిని తండ్రి, నాకు తెలియలేనివాడిని ప్రభా. నా ఆత్మలో మీరు మాట్లాడండి, నీ కృప చూపించండి, కనికరిస్తూ రండి ప్రభా. తండ్రి మీరు మాట్లాడకపోతే నేనేం కూడా మాట్లాడలేదు ప్రభా. నా ఆత్మలో ఉంటుంది ప్రతి మాట మీరు నాయన మాట్లాడమని ఘనతమైన మీరే పొందుకోమని నీ ప్రియకుమారు మా రక్షణ మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామం బట్టి మీ అందరికీ వందనములు. నా పేరు సత్యమూర్తి. మాది నేటిప్లస్ శ్రీకాకుళం జిల్లా రాజమండ్రి శ్యాంపురం అనే ఒక ఊరు, పల్లెటూరు మాది. అయితే మేము మా వృత్తి సాకరాలు మా వృత్తి మేము చేసుకునే వాళ్ళని. మాది చాలా పేద కుటుంబం. అంటే మాకు కష్టపడితే కడుపు నిండే పరిస్థితి లేకపోతే లేదు, అట్లాంటి పరిస్థితుల్లో మేము జీవిస్తున్నాం. అయితే నాకు చిన్నప్పుడు యేసుప్రభు దేవుడు అంటే యేసుప్రభు దేవుడు అంటే ఆ క్రిస్మస్ పండుగలు, ఆ పండుగలు చూసి ప్రభా అనిచి అప్పుడు వినేవాడిని. అయితే అందరి దేవుడిలాగా యేసుప్రభు కూడా ఒక దేవుడని నా జీవితంలో నేను అనుకుంటూ వస్తూ ఉండేవాడిని. అయితే క్రిస్మస్ పండుగ వస్తే యేసుప్రభుకి ప్రార్థించేది. తర్వాత మేము అంజలం కాబట్టి అనేకమైన దేవుళ్ళకి మేము మొక్కుతూ ఉండేవాళ్ళం, అన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. అయితే ఒక సందేహం నాలో ఏంటంటే, మనము అంజలం కాబట్టి యేసుప్రభు అంటే అమెరికా వాళ్ళ దేవుడు, ఆయన ఎందుకు మనం పూజించాలా, ఆయన ఎందుకు మనం లెక్క చేయాలనే పరిస్థితుల్లో వచ్చేవాడిని. కొందరు యేసుప్రభు గురించి నా గురించి చూసారు వారు చెప్తే వాళ్ళే ఏంటంటే నేను ఎత్తిపించే వచ్చేవాడిని. ఎట్టంటే యేసుప్రభు దేవుడా, దేవుడి దేవుడైతే ఆయన నాతో ఇప్పుడే మాట్లాడమను అని గుడ్డుగా వాదించేవాడిని. ఎంతగా వాళ్ళు బాధ పెట్టేవాడిని. అయ్యా దేవుడు ఉన్నాడు, ఎక్కడ దేవుడు ఉన్నాడు పోవా, నా ఇష్టాసారంగా నేను జీవించేవాడిని. అయితే నేను మేల్దర్పణ చేసేవాడిని. మేల్దర్పణ చేసిన తర్వాత అలా కొంతకాలం అయిన తర్వాత నాకు వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత నేను మేల్దర్పణ చేసుకుంటూ వస్తూ ఉండేవాడిని. అయితే నాకు అన్ని వ్యసనాలు ఉండేవి. తాగుడు ఉండేది, తర్వాత ఇంకా అనేకమైన వ్యసనాలు కూడా నాకు ఉండేవి. నేను మా ఫ్రెండ్స్ కూడా ఒక 5-6 మంది ఉండేవారు. వాళ్ళతో ఉదయకాలం సాయంకాలం వరకు మేల్దర్పణ చేసుకుని వచ్చి సాయంకాలం వాళ్ళతో తాగుతూ నా ఇష్టాసారంగా నేను జీవిస్తూ అనేకమైన పాపాలు చేస్తూ వచ్చేవాడు. అయితే నా జీవితంలో నెమ్మది శాంతం నాలో లేదు. ఎందుకంటే నా ఇష్టాసారంగా నేను జీవిస్తూ వచ్చేవాడు.
అది నాకు పెళ్ళైన తర్వాత తొలి ఒక పాప పుట్టి 7 నెలలు చనిపోయింది. చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ మోషే అనే అబ్బాయి, ఇప్పుడున్న అబ్బాయి పుట్టాడు. పుట్టిన తర్వాత ఆ అబ్బాయికి 2.5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఆయనకి పిట్స్ అనే మానస్ జబ్బు అనేసి ఆయన వచ్చింది. పిట్స్ వచ్చింది ఆయనకి చిన్న వయసులోనే వస్తే ఆ జబ్బుకి ఎన్నో రకాలుగా ఎందరో డాక్టర్ దగ్గర చూపించాము, ఎన్నో ఏడు వైద్య మందులు పెట్టాము. తర్వాత ఎన్నో హాస్పిటల్ తిప్పిన తర్వాత ఎవరు కూడా బాగవుద్దని చెప్తున్నారు. ఎక్కడికి పోయినా 10,000 5,000 ఖర్చు అవుతూ ఉన్నాయి, కానీ ఏం కూడా బాగుపడే పరిస్థితి లేదు. అయితే అప్పుడు ఆ చిన్న బిడ్డని తీసుకుని అమెరికా హాస్పిటల్, అంటే అప్పుడు ఇప్పుడు ఇంత ప్రెస్టీజ్ డాక్టర్, అప్పుడు 25-30 సంవత్సరాల క్రితం ఇంత ప్రెస్టీజ్ డాక్టర్లు ఎక్కడ లేరు. అమెరికా హాస్పిటల్ అంటే పెద్ద పేరు. అప్పుడు ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అమెరికా రాజధానిలో అమెరికా హాస్పిటల్లో అనేసి పక్కనే ఉంటే దాని దగ్గర తీసుకెళ్ళి అందులో జాయిన్ చేసాము. జాయిన్ చేస్తే వారు అన్ని పరీక్షలు చేసి, అయ్యా బిడ్డ అయితే చెప్పలేము, మేము వైద్యం చేస్తాము, రోజుకి 1,500 రూపాయలు అవుతాయి, ఇక్కడ మీరు ఉంచినట్టయితే ఉంచండి అని వాళ్ళు చెప్తూ వచ్చారు. అయితే ఆ పరిస్థితిలో ఏంటంటే, సరే మనకు బిడ్డ కావాలా, ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం పర్వాలేదని ఖర్చు పెట్టి దగ్గర 30,000 రూపాయలు 40,000 రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఆ బిడ్డకి ఏమైందంటే, మళ్ళీ బాగున్నట్టే బాగుంది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా ఒకరోజు ఉన్న తర్వాత మళ్ళీ అదే పరిస్థితి మామూలుగా అయ్యేది. అటు జరుగుతూ ఉండగా ఎన్నో హాస్పిటల్ తిప్పామో, బాగులేదు, అయిపోయిన తర్వాత మా అక్క ప్రభుని నమ్ముకుంది. ప్రభుని నమ్ముకున్న తర్వాత ఎట్టి కొందరు చెప్తామా యేసు ప్రభు దేవుడు అని ఆయన నమ్ముకుంది. ఆమె నమ్ముకున్న తర్వాత నేనేంటంటే, నాకు మా అక్క యేసు ప్రభు నమ్ముకుందని తెలిసిన తర్వాత మీ అక్క యేసు ప్రభు నమ్ముకుంది అది ఇదని కొందరు చెప్తే నేను ఆలోచించి అక్కని పిలిచి, అక్క మీరు యేసు ప్రభు నమ్ముకున్నారని అడిగాను. అవును బాబు, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను. మన దేవుడు ఏంది, యేసు ప్రభు ఏంది, యేసు ప్రభు తక్కువ కులం వాడు, ఆయన అమెరికా దేవుడు, మన దేశం దేవుడు కాదు, మనకి ఎన్నో రకాల దేవుళ్ళు ఉన్నాయి, ఆ దేవుడు మనం నమ్ముకునేది ఏంటని గుడ్డుగా వాదించా. మన కులదైవం ఏడుకొండల వాడు ఉన్నాడు, అదే అనేక రకాలుగా చెప్పి మనమేంది ఆయన పూజించేది, ఆయన ఎంత దేవుడు అనే రకంగా మాట్లాడి ఆయన బాధ పెట్టారు. మాకేం చెప్పి సమాధానం కూడా చెప్పకుండా గమ్మున అయిపోయింది. నేను ఆడే మాటలకి ఇంకెందుకని గమ్మున అయిపోయిన తర్వాత నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత తెలుగే కొంతకాలం జీవిస్తూ ఉండేవాళ్ళని. మా అక్క ఏం చేసిందంటే, నేను తాగేసి వచ్చి మా ఇంట్లో అందరినీ పడతానని భయం. ఎందుకంటే మా అక్క అమ్మ యేసు ప్రభు సన్నిధికి తీసుకెళ్దాం, ప్రార్థన చేస్తాడు, దేవుడు అక్కడ దైవ సేవకులు ఉంటారు, ప్రార్థన చేస్తే తగ్గుతుంది అని మాకు చెప్తే, అమ్మ మనం తీసుకుపోతాము, కానీ మీ తమ్ముడు వచ్చినట్టయితే నన్ను కొడతాడు, నువ్వు ఎందుకు తీసుకెళ్ళావని వద్దమ్మని చెప్పిందంట. లేదమ్మా, వాడు కొడితే నేను చెప్తా సమాధానం, మీరు రాండి అని కొండపేట పక్కనే ఉంటే ఆ దేవుని సన్నిధికి తీసుకుని పోయిన తర్వాత అక్కడ దైవ సేవకుల నుండి, అమ్మ మీ దేవుడు ఏది మంచిది, ఇది మా పరిస్థితి, ఇదని ఈ పరిస్థితి అని చెప్పిన తర్వాత ప్రభు ఆ సేవకులు ఏంటంటే ఆ తల మీద కొబ్బరి నూనె వేసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత అక్కడ కొంచెంసేపు ఒక 2 గంటల సేపు ఉంచండి అని మా భార్య ఏమని చెప్పిందంటే, అయ్యా నీ దగ్గర తీసుకెళ్ళి నా బిడ్డ చచ్చిపోతారని చెప్తున్నాడు, ఇది మా పరిస్థితి అనే పరిస్థితిలో ఉన్నప్పుడు, అమ్మ ఏం పర్లేదు నీ బిడ్డకి మళ్ళీ ప్రార్థన చేస్తూ నువ్వు ఇక్కడే ఉండని దైవ సేవకు చెప్పిన తర్వాత అయిన తర్వాత ప్రార్థన చేశారు. ఒక 1/2 గంట సేపు అట్లా పడుకుని లేచిన తర్వాత కనీసం ఆయన 13 రోజులు పెట్టి కనీసం మంచినీళ్ళు కూడా ఆయన నోట్లో దిగల, కనీసం పాలు కూడా తాగలే. అయితే దైవ సేవకులు ప్రార్థన చేసిన తర్వాత 1/2 గంట పడుకుని లేచి, అమ్మ నాకు ఆకలేస్తుంది, ఏదైనా పెట్టామా అని అడిగాడు బిడ్డ. అయితే అప్పుడు ఏమీ లేదు పరిస్థితి. ఆ సేవకుల పరిస్థితి కూడా అప్పుడు కొంచెం ఇది ఉంటే అక్కడ కొంచెం గింజన ఉంటే తెచ్చిపెట్టి ఇచ్చిన తర్వాత అది తిని
తిన్న తర్వాత అక్కడ మళ్ళీ అమ్మ సేవకుడు ప్రార్థన చేసి పంపించాడు వెళ్ళండి అమ్మ మీరు ఇంటికి నేను ఇంటికి వస్తాను, నేను ప్రార్థన చేస్తానని దైవ సేవకుడు చెప్పుకున్నారు. లేదయ్య గారు, నేను ఇక్కడే ఉంటాను ఈరోజు దినమంతా, నా బిడ్డ కనీసం 16 రోజులు బట్టి అన్నం తినలేదు, ఈరోజు వచ్చి కొంచెం అమ్మ నాకు ఆకలి వేస్తుందని అడుగున్నాడు అని చెప్పింది. చెప్పిన తర్వాత అయితే ప్రభా అని అమ్మ నీ బిడ్డకి ఏం కాదు, నేను ప్రార్థన చేసి మళ్ళీ ప్రార్థన చేసి సాయంకాలం వరకు అక్కడ నుంచి ఇంటికి పంపించారు. ఇంటికి పంపించిన తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా నేను నైట్ ఏంటంటే మామూలుగా మేల్దారి పని చేసుకుని పోయి ఇంటికి తాగిపోయి అప్పుడు నా ఇష్టాసరికి జీవిస్తూ వచ్చేవాడిని, తాగిపోతూ ఉండేవాడిని. వచ్చిన తర్వాత 11:30 ఇంటికి పోయాను. మా భార్యను లేపి వెళ్ళిన తర్వాత అన్నం తింటావా అని అడిగింది. అన్నం సరేలేమా అని తిన్న తర్వాత బిడ్డ మంచం మీద పడుకొని మా అబ్బాయి ఆడుతూ ఉన్నాడు. చూసి ఏందమ్మా ఏంది, ఆయన కనీసం మంచినీళ్ళు కూడా నోటికి వస్తే పాలు పోసి దిగలేదు కదా, ఏంది ఎట్లా జరిగింది, ఏంది ఎవరైనా వచ్చారా లేదా హాస్పిటల్కి తీసుకెళ్ళారా అనేసి నేను అడిగాను. లేదా ఇటు జరిగింది, మీ అక్క ప్రభు సన్నిధి తీసుకొని పోయింది, అక్కడ దైవసేవకుడు ప్రార్థన చేశాడు, దేవుడు స్వస్థపరిచాడు, బాగుంది అని చెప్తే ఆ రాత్రి నుంచి నాకు అదొక మనస్తాపం ఒకలాగా నా మనసులో అదొక రకంగా అయిపోయిందనమాట. అయ్యో నేను యేసు ప్రభుని అవమానపరిచానే, నా నోటితో ఒకప్పుడు తిట్టానే, నేను ఎంతో ఆయన బాధ పెట్టానే అనేసి నాకు మనసులో చాలా బాధ కలిగి ఆ రాత్రి అంతా నాకు నిద్ర పట్టక ఆలోచిస్తా అట్లా నేను ఆయన పట్ల చేసిన తప్పులన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్న తర్వాత అది అయిపోయింది. ఉదయం లేచి మళ్ళీ అదర్శకు తీసుకెళ్ళి మళ్ళీ ప్రార్థన చేపించి తీసుకుని వచ్చిన తర్వాత అమ్మ మీ బిడ్డకి ఏం కాదు, ప్రభు ఉన్నాడు, ఆయన స్వస్థపరుస్తాడు, మీరు యేసు ప్రభుని నమ్ముకోండి, మీరు నమ్ముకుంటే ఆయన ప్రభు ఆయన నమ్మదగిన వాడు, అంతేకాదు మీరు రాజ్యం ఇస్తే ఆయన రాజ్యంలో ఉంటారని సేవకురాలు చెప్పున్నారు దైవజనులు. చెప్పిన తర్వాత సరే అయ్యా మేము కొన్ని మొక్కున్నాము, అంటే తిరుపతి వెళ్ళి వస్తాము, తర్వాత బిడ్డకు బాగుంటే అనేకమైన మొక్కులన్నీ మేము మొక్కున్నాము, అవన్నీ తీర్చేసి ఒక 20 రోజుల్లో బాప్తీసం తీసుకుంటామని ఆ దైవ సేవకుడితో నేను చెప్పుకున్నాను. చెప్పిన తర్వాత అయ్యా ఏం చేయవు, అవన్నీ ఏం కాదు, మీకు ప్రార్థన చేస్తాం అది ఇదని ఆ దైవ సేవకుడు చెప్తున్నారు. అంటే మా మూఢనమ్మకం మీద మేము చేసి తిరుపతి వెళ్ళి అన్నీ చేసుకుని తీర్చుకొని వచ్చి 3వ రోజునే మందిరంలోకి వచ్చి బాప్తీసం తీసుకున్నాం. బాప్తీసం తీసుకొని మా భార్య, నేను, మా అమ్మ, మా అందరం బాప్తీసం తీసుకున్న తర్వాత కొన్నాళ్ళు జీవించే యేసు ప్రభు అంటే నాకేం తెలియదు, దేవుడు అంటే తెలియదు, వాక్యం అంటే ఏం తెలియదు. అది బాప్తీసం తీసుకున్నా. అయితే మనకు రక్షణ లేకుండా బాప్తీసం తీసుకోకూడదని తర్వాత నాకు తెలిసింది. అయితే మామూలుగా నేను ఏం చేస్తున్నానంటే బాప్తీసం తీసుకున్నాను, సినిమాలు చూస్తున్నాను, తాగుతున్నాను, నా ఇష్టాసరంగా జీవిస్తుంటే అయితే జీవిస్తున్నాను. కానీ యేసు ప్రభు అంటే నమ్మకం కలిగింది, కానీ నా ఇష్టాసరంగా నా జీవితంలో జీవిస్తూ వచ్చేవాడిని. అయితే అట్లా జరుగుతుండగా ఏం జరిగిందంటే ఒక దినాన దేవుడు నాతో మాట్లాడాడు. ఎట్లంటే కొన్ని రోజుల తర్వాత క్రమంగా వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని సన్నిధిలో వస్తూ ఉంటే దైవ సేవకులు చెప్తూ ఉన్నారు. ఎట్లంటే మనం దేవుడికి మొక్కిన తినకూడదు, దేవుడికి పెట్టకూడదు, అన్యజనులుగా మనం మొక్కినట్టు మనం మొక్కకూడదు, అవన్నీ చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉంటే మా కులదైవంలో ఒక దేవత ఉంది. 3 సంవత్సరాలకు ఒకసారి పెద్ద పండుగ చేస్తాం మేము. ఆ పండుగకి మా చుట్టాలు, బంధువులు, మా స్నేహితులు అందరినీ పిలిచి ఆ పండుగలో అందరినీ పాల్పొంపులు పొంది మేము అందరం చేస్తామన్నమాట. మా కుటుంబం మొత్తం మీద 15 ఇళ్ళు ఉన్నాయి, మా చిన్నాళ్ళు పెద్దనాళ్ళు అందరూ కలిపి. అయితే ఆ పండుగకి నాకు నీ వాటా 15,000 అవుతుంది, మీరు పెట్టమని చెప్పారు. చెప్పిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవా, నేను పెట్టలేను, నా పరిస్థితి మీకు తెలుసు కదా అని చెప్పాను. ఎందుకంటే నాకు దానికి పెట్టడానికి ఇష్టం లే. నా పరిస్థితి ప్రభు
దైవ సేవలు చేస్తే ఇట్లా చెప్తున్నారు, అయ్యా దానిలోకి మనం పోకూడదు, దాని జోలికి పోకూడదు, అన్ని జల్లకు మొక్కకూడదు, ఆ పెట్టిని తినకూడదు అని చెప్తున్నారు. అయితే నాలో అయితే వస్తూ ఉంటుండగా ఏం జరిగిందంటే మా చిన్నాన్న పెద్దనాన్న పిలిచి, అయితే నువ్వు పెట్టకపోతే నేను నిలివేస్తామని చెప్పి నన్ను వదిలేశారు. వదిలేసి నాతో ఎవరు మాట్లాడక వాళ్ళంతా చేసుకుంటా వాళ్ళు ఒక రకంగా ఉంటూ మా కుటుంబాన్ని ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత నేను ప్రార్థన చేసుకుంటూ వస్తున్నా. సరే అదిగాక సరే ఇట్టైనా లొంగం లేదని చెప్పి మేము సాకులోనే. అయితే ఊర్లో పల్లెటూరులో ఏంటంటే పలానోళ్ళకి ఇల్లు ఉంటాయని ఆ ఇల్లు ప్రకారంగా చేసుకుంటే సంవత్సరానికి మనిషికి ఇంతని ఇస్తారనమాట. ఇన్ని కుట్లు లేకపోతే ఇన్ని కొంచాలని ఇస్తూ ఉంటారు. అయితే ఆ రకం చేసుకుంటూ ఉండి వీడికి ఇది లేకుండా చేస్తే మన మాట ఉంటాడని చెప్పి ఆ రకంగా చేశారు. మా బంధువులందరూ కలిపి ఊరి పెద్దల దగ్గరికి పోయి, అయ్యేవాడు ఇటు చేస్తామంటే మా మాట వినట్లేదు, ఇటు చేశాడు, ఇది పరిస్థితి అని వాళ్ళకి చెప్తే వాళ్ళు సరే అయితే మీరు కూడా ఏమి ఆయనకి మీరు ఏమి ఇవ్వకూడదు, ఊళ్ళో ఏం చేయకూడదు, ఆయన సంబంధం లేకుండా చేయండి అని వాళ్ళకి చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళందరూ నన్ను పిలిపించి ఏం చెప్పారంటే, అయ్యా ఏమి వాళ్ళ మాట వినాలి కదా, నువ్వు వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళతో సహా పండుగ జరిపించాలి కదా అని చెప్తూ వచ్చారు. చెప్తూ వచ్చిన తర్వాత, అయ్యా నేను పెట్టను, నాకు వద్దు, నేను ఎందుకంటే యేసు ప్రభు నమ్ముకుని ఉన్నాను, నాకు అనవసరం, నాకు అవన్నీ వద్దని చెప్పాను. చెప్తే వాళ్ళందరూ నన్ను ఊరందరూ కూడా నన్ను పిలివేసినట్టు మా కుటుంబాన్ని చేస్తూ వచ్చారు. అయితే మా పరిస్థితి అది చేస్తే తినే పరిస్థితి లేకపోతే లేదు, ఆ పరిస్థితిలో మేము ఉన్నామంట. అది కష్టపడి ఆ బట్టలు ఉతుక్కుంటా వచ్చిన డబ్బులతో మేము మా జీవనోపాధి జీవించుకునేవాళ్ళు, కష్టపడుతూ అటు చేసేవాళ్ళం అన్నమాట. అది చేస్తూ ఉంటే వాళ్ళకి చేస్తే మాకు బాధ అనిపించింది. మేము ఎట్ట బతకాలా, ఏంది ప్రభా మా పరిస్థితి ఏందని మేము అనుకున్నాం. ఒకసారి ఐజీ గారని ఒకసారి పాలకొండలో ఆయన పెద్ద ఆఫీసర్ ఐజీ గారని ఆయన వచ్చున్నాడు. ఆయన వచ్చుంటే ఆయన ఒకసారి రాజాంలో మీటింగ్ పెట్టున్నారు. ఆయన మీటింగ్ పెట్టిన తర్వాత మీటింగ్ మేము అందరం వెళ్ళాము. ఆయన గొప్ప సాక్ష్యం చెప్పాడు, నేను ఎంతో పేద స్థితి నుంచి వచ్చాను, దేవుడు నన్ను ఈ ఉద్యోగంలో ఉన్నారంటే ఇది దేవుడి గొప్పని సాక్ష్యం మేము ఆలోచించాము, ఆ వాక్యం కూడా విన్నాము. అయితే మా పరిస్థితి చూసి ఆయన దగ్గరికి పోయాం. ఆయన డిఎస్పి ఆయన దగ్గరికి పోయిన తర్వాత, సార్ మా ఊర్లో మమ్మల్ని ఇట్లా బాధ పెడుతున్నారు, మా పరిస్థితి సార్ ఇది సార్, మేము దేవుడిని నమ్ముకున్నామని ఇట్లా చేస్తున్నారు సార్ అని నేను చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన పిలిచి సరే అయితే సరే నేను మాట్లాడతా, వాళ్ళు ఏమైనా కొట్టినా తిట్టినా లేకపోతే మిమ్మల్ని ఏమన్నా నేను దాని చర్య తీసుకుంటాను, కానీ వాళ్ళు మీకు గుడ్డలేము, మీకు మాకు సంబంధం లేదంటే అది వాళ్ళ ఇష్టం, మనమేమో వాళ్ళు చేయలేమని ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత మీకు ఏదైనా ఇంకో సాయమైనా కావాలని మిమ్మల్ని కుట్టారా తిట్టారా లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేస్తే మీకు ఏదైనా నేను చేస్తాను చెప్పండి అని చెప్పాడు. అదేం లేదు సార్, మమ్మల్ని ఏం వాళ్ళు అనలేదు, కాకపోతే ఇబ్బంది పెడుతున్నారు సార్ అని చెప్పాం. అది మనం దానికి ఏం చేయలేము, ప్రభువుకి ప్రార్థన చేస్తాము, ప్రభువు తగిన మార్గం మీకు చూపిస్తాడని చెప్పి ఆయన ప్రార్థన చేసి మమ్మల్ని అక్కడి నుంచి పంపించాడు. పంపించిన తర్వాత మా ఊరు వచ్చిన తర్వాత మేము అలా చేస్తూ ఉన్న తర్వాత ప్రభా మా పరిస్థితి ఇది ప్రభాని ప్రార్థన చేసుకుంటా వస్తున్నా. వచ్చిన తర్వాత కొన్ని దినములు అయిన తర్వాత ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఎట్టంటే మా అక్క నెల్లూరుకి పని చేసుకోవడానికని వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మా అక్క 4 నెల్లూరులో 1.5 సంవత్సరం ఏడుంది. ఉన్న తర్వాత నన్ను ఒకసారి 2 సార్లు నాయన నువ్వు కూడా నాతో రా అని చెప్పింది. ఎందుకులే అమ్మా నేను ఊళ్ళో ఉంటాను, సర్లే అని రాని చెప్పాను. అయితే ప్రభా నా పరిస్థితి ఏంది ప్రభా, ఊళ్ళో పరిస్థితి ఎట్టుంది, ఈ అన్ని జన్లు బట్టి జీవించాలా, దానికి తోడు మేమేంటంటే సాకులం కాబట్టి మా వృత్తి మేము చేస్తున్నాడు. పల్లెటూరులో ఉన్న పద్ధతి ఏంటంటే ఎవరైనా చనిపోయినా వాళ్ళు తీసుకెళ్ళి దానం చేసినప్పుడు వాళ్ళు మేమే దానం చేయాలి. ఎట్టంటే వాళ్ళు అక్కడ కట్లు పెట్టి కాలుస్తారు, అంజన్లు కదా, వాళ్ళు మట్టిలో పెట్టి పోర్చరాలి, వాళ్ళు ఏంటంటే కర్రలు పెట్టి కాలుస్తారు. వాళ్ళు అటు చేస్తే మేము అది చేయాలా, అది మా వృత్తి అనమాట, అది మేము తప్పనిసరిగా చేయాలి. అది ప్రభు ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ప్రభా ఇది నా పరిస్థితి,
ఇక్కడ చూస్తే అంజలి మట్టి ఇది చేసినందువల్ల అంజలి మట్టి నేను అన్ని పనులు చేయవలసి వస్తుంది ప్రభా. ఈ నామాన్ని బట్టి ప్రభా ఇట్టుంది నా పరిస్థితి అని ప్రభు ప్రార్థన చేసుకుంటూ వస్తుంటే ప్రభు మాట్లాడి, సరే నువ్వు నెల్లూరు పట్టణంకి నేను నడిపిస్తూ పొమ్మని రకంగా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అయితే నేను నా భార్య పిల్లలు తీసుకొని నెల్లూరు పట్టణం వచ్చాను. ఏమీ నాకు కొన్ని పాత్రలు తీసుకొని ఒక 2,000 రూపాయలు అంతే, అంతకు తప్పించి నా దగ్గర ఏమీ లేదు. అప్పుడు నా పరిస్థితి చూస్తే చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నానమాట. నెల్లూరు పట్టణం దేవుడు నడిపించాడు. నడిపించిన తర్వాత నేనుండే బాడుకింట్లో ఫస్ట్ వేరే ఇంట్లో నెలకి 700 రూపాయలు బాడుక ఒక ఇంట్లో ఉన్నా. తర్వాత అట్టటి దేవుడు పని చేసుకుంటూ బతుకుతూ అన్నీ చేస్తూ ఉన్నా. చేస్తూ ఉన్న తర్వాత కొన్నాళ్ళకి మా ఊర్లో మాకు పురుళ్ళు ఉండేది. ఆ పురుళ్ళు ఏం చేశారంటే, ఒకరు వాడికి పెళ్లి చేయలేదని చెప్పి మా ఊర్లో మా పెద్ద ఆ అబ్బాయి ఏం చేసిందంటే ఆ ఇంటికి రాత్రి పోయి ఆ నుప్పు పెట్టి తగలబెట్టేశాడు. ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ మొత్తం కాలిపోయినాయి. కాలిపోతే మాతో పాటు ఆ వరుస ఇళ్ళన్నీ 10 ఇళ్ళు మొత్తం అందరికీ కాలిపోయినాయి. ఫోన్ చేసి అయ్యా మీ ఇల్లు ఇట్లా ఇది జరిగింది, 10 ఇళ్ళు కాలిపోయి చెప్తారు. చెప్పిన తర్వాత మేము ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఎమ్మెల్యే కలెక్టర్ వాళ్ళందరూ వచ్చి చూశారు. చూసిన తర్వాత వాళ్ళు ఇంటికి శాంక్షన్ చేశారు. చేసిన తర్వాత లోన్ కూడా ఇప్పించారు. అయితే అక్కడ ఇల్లు కట్టారు. ఇల్లు కట్టిన తర్వాత కట్టాము. వచ్చాము నెల్లూరు పట్టణంలో ఇదే శాలే మందిరంలో మేము పరిచయం చేస్తూ వచ్చాము. అయితే అప్పుడు మేము మందిరంలో దాదాపు 25 సంవత్సరాలు బట్టి శాలే మందిరికి వస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ దైవ సేవకులు కూడా వచ్చి మమ్మల్ని ఎంతగా ఆదరించి మమ్మల్ని కనపరిచాయా ఇట్లా మన షావాసం ఉంది ఇక్కడికి రండి అని చెప్పిన తర్వాత ఇక్కడ మందిరికి వచ్చాము. మందిరికి వచ్చిన తర్వాత సేవ చేసుకుంటా ఈ పని చేసుకుంటా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. అయితే కొంతకాలం అయిన తర్వాత ఏమైందంటే, నేను నెల్లూరు పట్టణంలో భుజబీజ నెల్లూరు అని ఆ మెట్ట పైన అప్పుడు పురీలు వచ్చిన్నారు. ఆ ఇల్లు కొనాలని అక్కడికి మా ఊరికి పోయా డబ్బులకని మా ఊర్లోకి పోయి మా ఊరితో కొందరితో మాట్లాడి ఒక 10,000 తీస్తే స్థలం ఒక 10,000కి వస్తుందని చెప్పి అక్కడ పోయి డబ్బులు తీసుకుని మళ్ళీ రావాలని మా ఊరి నుంచి మళ్ళీ మాట్లాడి మళ్ళీ తిరగ ప్రయాణమే మా అత్తరింటికి పోతున్నాం. మా ఊరు చివరికి రాగానే నాకు విపరీతమైన గుండె నొప్పి, గ్యాస్ మామూలుగా అంతా విపరీతంగా అయిపోయింది అనమాట. నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నాను. చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు మా వాళ్ళు ఏం చేశారంటే, అందరూ నన్ను చూసి ఒక ఆటో బుక్ చేసుకుని రాధా హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్ ఏం చెప్పారంటే, ఇమీడియట్గా వైజాగ్ కేజీఎస్ తీసుకెళ్ళండి, ఇక్కడ నయం అవ్వదు అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను చాలా పరిస్థితి అసలు వ్యాక్సిన్ మీద ఉండాలి, అర్జెంటుగా బాగలేదు పరిస్థితి ఎట్టుందని చెప్పిన తర్వాత నేను మామూలుగా అని తర్వాత డాక్టర్ చెప్పిన తర్వాత మామూలుగా అప్పుడు నేను చెప్పా, అమ్మ దైవ సేవకులు ఉంటారు, ముందు మందిరంకి పోతాం, మందిరంలో ప్రార్థన చేస్తాం, దైవ సేవకులు చెప్తారు, అప్పుడు తర్వాత వెళ్ళిపోదాం హాస్పిటల్కి అని చెప్పి ఒక ఆటో పట్టించుకొని మందిరంలోకి పోయా. అయితే అప్పుడు ఉదయకాలం శుక్రవారం వేస్తారు, ఏదో ఉపవాస ప్రార్థన ఏదో జరుగుతుంది. వెళ్ళిన తర్వాత వెంటనే దైవ సేవకులు చూసి ప్రార్థన చేశారు. చేస్తే నా మనసులో కూడా నేను చేసుకున్నాను, ప్రభా తండ్రి నేను అబ్బాయిని నేను లక్షలు పెట్టుకోవాలంటే అందరూ గుండె నొప్పి అంటున్నారు, 1,000 లక్షలు పెట్టుకునే స్థితి నాకు లేదు, నా పరిస్థితి నీకు తెలుసు ప్రభా అని నేను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ప్రభు నా వరాలకి ఇచ్చి అక్కడే నన్ను స్వస్థపరుస్తూ వచ్చాడు. ఎట్లంటే ప్రభా నా పరిస్థితి, నా బిడ్డను చూస్తే చిన్నవాడు అనేసి నేను ప్రార్థన చేసుకుంటూ వస్తుండగా దేవుడు నన్ను క్షమాపణ అక్కడే నా గుండెని సరిచేసి వైజాగ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అక్కడ 10 రోజులు వైద్యం చేస్తే మళ్ళీ నెల్లూరు పట్టణంకి వచ్చాను. దేవుడు బాగు చేసిన తర్వాత ఏమైందంటే, నెల్లూరు పట్టణంకి వచ్చిన తర్వాత 16 సంవత్సరాలు నేను ఈ నెల్లూరుకి వచ్చిన తర్వాత అప్పుడు
పని చేసుకుంటా, మందిరంలో సేవ చేస్తే ఇక్కడ సాపులు వేసుకుంటా, పరిచయం చేసుకుంటా, సువార్త చేసుకుంటా. రాత్రి ఒక రోజు అయితే 12 వరకు కూడా మందిరంలో సాపులు వేసి నేను, శివయ్య అన్న, తర్వాత ఇంకొక మార్క్ అనే అబ్బాయి మేమందరం పరిచర్యలు చేసేవారు. అయితే అటు చేస్తూ దేవుడు మమ్మల్ని ఆశ్రయిస్తూ వచ్చాడు. నెల్లూరు పట్టణంలో మేమున్నప్పుడు ఇది వెనక పక్క ఒక ఇంట్లో బాడుకున్నాం. ఆ ఇంటికి నెలకి 700 రూపాయలు బాడుక. అయితే ఆ ఇంట్లో కనీసం ఎంత అంటే 5 అడుగులు వెడల్పి బలిపెట్టుకుంటూ ఉంటుంది ఇల్లే, అంతకన్నా ఎక్కువలే. దానికి 700 రూపాయలు బాడుక. అయితే ఒక నెల వర్షాలు వచ్చి డబ్బులు కట్టలేక బాడుగ కట్టలేకపోతే రెండో నెల ఈ ఇంటి బాడుగ ఆ ఇంటి బాడుగ రెండు తీసుకొని ఆయన దగ్గరికి పోతే ఆయన కూర్చోమని చెప్పి సరే ఇదిగోండి సార్ మీ డబ్బులు అని చెప్తే ఆయన ఏమన్నాడంటే, ఇంటి బాడుగ కట్టలేనాడు ఇంట్లో ఎందుకు ఉండాలా, ఖాళీ చేసిపోయాను. లేదు సార్, పనులు లేవు సార్, ఇల్లు బాడుగ కట్టడం నేర్చుకోవా నువ్వు, అది పద్ధతి కాదని చెప్పుకున్నాడు. అయితే నాకు ఎంత బాధ అనిపించింది ప్రభా. అయితే ఒక నెలని నా పరిస్థితి నీకు తెలిసి ప్రభు, కట్టలేకపోయినందుకు ఆయన నిన్ను మాట్లాడాడు ప్రభా అని నేను దేవుడికి ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను. ప్రభా ఎక్కడైనా ఒక 3 అంకల 4 అంకల స్థలం ఇచ్చాడు ప్రభా, రేకుల్లో తాటాకులు వేసుకుంటానని దేవుడికి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు నా మరాలకు ఇచ్చి నాకు అందరికీ 10,000 ఇల్లుకి వైఎస్ నగర్ అనే ఒక కాలనీ ఇచ్చున్నారు నెల్లూరు పట్టణంలో. దాంట్లో కూడా ప్రభు నాకు ఒక స్థలాన్ని దయచేశాడు. ఆ ఇల్లు కట్టుకుని దేవుడు లోన్ కూడా ఇచ్చారు. ప్రభు కృప వల్ల దైవసేవకు ప్రార్థన చేశారు. ప్రభు కృప వల్ల ఇల్లు కట్టుకుని దేవుడు ఆశ్రయిస్తూ వచ్చాడు. అయితే దేవుడు కృప నా పట్ల ఎంతగా చూపించాడు. ఆయనందరూ నమ్మిక వచ్చినప్పుడు నేను ఎప్పుడైతే పాపం చేస్తూ వచ్చానో ఎంతగా నష్టపరిచి వచ్చాను. ప్రభువుని ఆశ్రయించి ప్రభా నువ్వే నా రక్షకుడు అని ఆయన ఆశ్రయించి వచ్చినప్పుడు ప్రభు నన్ను ఎంతగా ఆశ్రయిస్తూ వచ్చాడనమాట. ఆ తర్వాత ప్రభు సేవలో తెలుపుతూ సేవ చేస్తూ ఆయన పరిచర్యలో వాడబడుతూ వస్తూ ఉన్నాం. అయితే దేవుడు నాకు మళ్ళీ తర్వాత మొన్న 2020లో 2019లో ఇప్పుడు ఆపరేషన్ మాకు బాగలేకుండా వచ్చినప్పుడు వైజాగ్ ఇక్కడే నారాయణ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు రామచంద్ర హాస్పిటల్లో చేసిన తర్వాత అక్కడ ఏం చెప్పారంటే డాక్టర్ 4 రోజులు ఉంచారు. దగ్గర 40,000-50,000 ఖర్చు అయింది. వాళ్ళు చూసి అమ్మాయిది హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి నారాయణ పంపించారు. ఆ నారాయణలో ఒక రోజంతా ఉంచి అక్కడ 8,000 తీసుకున్నారు. సాయంకాలం వరకు నుంచి 8,000 తీసుకున్నారు. అమ్మాయికి బాగలేదు, వేసాను చచ్చిపోతాడో తెలియదు, పరిస్థితి అట్టుంది, మీరు ఉంచితే 3 రోజులు సెలవు, డాక్టర్ ఇప్పుడు రారు, 3 రోజులు పోయిన వరకు ఉంచితే ఉంచండి, లేకపోతే మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పుకున్నారు. అక్కడి నుంచి తీసుకొచ్చి మా వాళ్ళు ఏం చేశారంటే, సరేలే ఈ పరిస్థితి నుంచి చచ్చిపోతాడని తెలిసి గవర్నమెంట్ హాస్పిటల్లో నన్ను తీసుకెళ్ళి వేసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మా అక్క వచ్చి, అమ్మ మా తమ్ముడు చచ్చిపోతాడు, మా పరిస్థితి ఇది అని మా అక్క ఏడిస్తే అప్పుడు మా ఒక తెలిసిన అమ్మాయి ఉంటే మెద్రాస్ నేను మెద్రాస్ నాకు హాస్పిటల్ తెలుసు, మేము ఇంతకుముందు అక్కడ జాయిన్ చేసామంటామని చెప్పి ఆమె తీసుకొని పోయింది. ఇక్కడి నుంచి 8,000 రూపాయలు అంబులెన్స్ కట్టించుకొని అక్కడ చెన్నై పోయినాం. చెన్నైలో హింసాస్ ఫస్ట్ అక్కడ హాస్పిటల్ కట్టిన దాంట్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మ ఇక్కడ జాయిన్ చేసుకోవాలంటే మీరు ఆంధ్ర వాళ్ళు తెలుగు వాళ్ళకి ఇక్కడ జాయిన్ చేసుకొని ఇది అని చెప్పిన తర్వాత మా కార్డు కూడా ఉంది, లేదు మాదేం చేస్తుంది, మీకు పనికిరాదు, వాళ్ళ పేరునే ఉండాలా, ఉంటేనే మీరు జాయిన్ చేసుకుంటాం లేదని చెప్పారు. ఆధార్ కార్డు, ఆరోగ్య కార్డు అయిన తర్వాత మా పరిస్థితి చూసి పెద్ద డాక్టర్ వచ్చి పెద్ద ఆయన బతిమాలితే ఆయన అక్కడ జాయిన్ చేసుకున్నారు. కానీ వాళ్ళు మందులు ఇస్తున్నారు, నాకు భోజనం పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ పలాని రోగం నాకు చెప్పట్లేదు, వాళ్ళు ఏం చేయట్లే. అంటే 4,5 వేలు పెట్టుకున్నారు.
కనీసం నాకు డాక్టర్లు వస్తున్నారు, నా దగ్గరికి వస్తున్నారు, పరీక్ష చేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు, కానీ గమ్మున వెళ్ళిపోతున్నారు. వాళ్ళంతా చాలా పెద్ద పెద్ద డాక్టర్లు, చాలా పెద్ద పెద్ద డాక్టర్. వాళ్ళంతా ఏ ఆపరేషన్ ఈజీగా చేయగలరు, అంత పెద్ద డాక్టర్లు అనమాట. వాళ్ళు అరవలో హిందీలో ఏదో మాట్లాడుకుంటున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, రోజు అట్లే చేస్తూ ఉన్నారు. అయిన తర్వాత ఏంటి మాట్లాడుకున్నారు, ఏమి చెప్పట్లేదే, నాకేం తెలియట్లేదని గమ్మున ఉన్న తర్వాత, అమ్మ నేను ఇప్పుడు వెళ్ళిపోతాను, ఎందుకంటే ఇది ఏం చెప్పట్లేదు, పరిస్థితి ఇది అని చెప్పుకున్నాను. చెప్పిన తర్వాత ఆ పక్కన ఇంకో డాక్టర్ కాకుండా ఏం డాక్టర్లు ఏం చెప్తే కానీ ఏం చేయలేము, మీరు ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని వాళ్ళు చెప్పుకున్నాం. చెప్తే కనీసం అయితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే ట్రైన్లో కానీ ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోయి అది ఆక్సిజన్ లేకపోతే నువ్వు చనిపోతావని చెప్పుకున్నారు. చనిపోతే ఎక్కడైనా చనిపోతాను కదా, ఏముందని చెప్పి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళతో చెప్పి వెంటనే వచ్చి చెన్నై రైల్వే స్టేషన్కి వచ్చి వెంటనే అక్కడ ట్రైన్ ఉంటే ట్రైన్ ఎక్కాము. ట్రైన్ ఎక్కి విశాఖపట్నం ట్రైన్ ఎక్కి అందరూ చెప్పారు, మా వాళ్ళు కూడా భయపడిపోతుంటే ఎక్కడ చనిపోతాడో ఏంటి పరిస్థితి అని. అప్పుడు మేము వెంటనే ఎక్కాం కదా, మాకు రిజర్వేషన్ లేదు, ఏమి లేదు. ఆ పక్కనే బాగులైన పెట్టు, ఆ పెట్టులో అది అందులో ఖాళీ ఉంటే అందులో కిందనే అట్టే పడుకున్నాం. ఆ పడుకుంటూ వచ్చి మా వాళ్ళు భయపడుతున్నారు, ఎక్కడేం చనిపోతాడో ఏంటంటే, ప్రభా నీ ప్రార్థించి, ప్రభా నీ దయతని నీ చిత్తం ప్రభా నా పట్ల చిత్తం చెల్లించాడు, నువ్వు గొప్ప దేవుడు ఉన్నాను నమ్మకంగా ప్రార్థన చేసుకుని వస్తున్నాను. అయితే దేవుడు నాకు అనుక్షణం శక్తిని ఇచ్చాడు, కానీ నాకు ఏమాత్రం కూడా దిగులు నాలో ఏం పుట్టించలే. వైజాగ్ 4 గంటలకు వైజాగ్లో దిగాము. కేజీఎస్ హాస్పిటల్కి పోయి అక్కడ దాంట్లో కేజీఎస్లో వైజాగ్లో జాయిన్ అయ్యాను. వెంటనే పోయిన తర్వాత వాళ్ళు జాయిన్ చేసుకున్న తర్వాత అక్కడ నాకు మందులు ఇస్తూ పరీక్ష చేస్తూ వస్తున్నారు. వాళ్ళు కూడా అక్కడ పెద్ద గుండె ఆపరేషన్ చేసే డాక్టర్, పెద్ద డాక్టర్ ఒకసారి వస్తాడు. ఆయన ఒకసారి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వచ్చి చెక్ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఆయన కింద 4-5 మంది డాక్టర్లు ఉంటారన్నమాట. వాళ్ళు కూడా చూసి నన్ను రోజు తీసుకెళ్తున్నారు, నాకు పరీక్ష తెస్తున్నారు, తీసుకెళ్తున్నారు, పరీక్ష చేస్తున్నారు. అవి ఏమి చెప్పట్లేదు, ఏమి నాకు చెప్పట్లేదు, ఏమనట్లేదు. అప్పుడు 4వ రోజు ఆ పెద్ద డాక్టర్ మాట్లాడి, ఆయనకి ఆపరేషన్ పడుద్ది, ఇది పరిస్థితి అని వాళ్ళు మాట్లాడుకుంటూ నేను విన్నా. అన్న తర్వాత అప్పుడు ఆ డాక్టర్ వచ్చి, అయితే సరే నేను వచ్చి వస్తా, మీరు రూమ్లో తీసుకెళ్ళి ఆయన పరీక్ష చేస్తారు పదండి అని. ఇప్పుడు గుండెకి అన్ని పెట్టి చూస్తే అక్కడ ఎదురుగా నాకున్న ఒక నరాలనేవి బ్లాక్ అయిపోయినాయి అన్నమాట. అది టక్మని కొట్టుకుంటూ ఉంది. అది అక్కడికి వెళ్ళేసరికి అది మామూలుగా ఉప్పులాగా ఎలుగుతూ ఉందన్నమాట. అది నరం బ్లాక్ అయిపోయింది. ఆయన చేసిన తర్వాత డాక్టర్లు ఏం చెప్పారంటే, నీకు యాంజియోగ్రామ్ చేస్తాము, దానివల్ల నయమైతే అయింది, లేదనుకుంటే పెద్ద ఆపరేషన్ పడుతుందని చెప్పున్నారు. ఆపరేషన్ పడుతుందంటే నాకు ఇంకా ఎక్కడలేని భయం కూడా పుట్టేసింది. ఆ పెద్ద ఆపరేషన్ చేసుకుని చనిపోతారు, బతకరని అనేక మంది ఎందరో చనిపోయినారు. ఆ ఆపరేషన్ చేసుకుంటే 100కి 10 మంది కూడా బతకడం కష్టం అని నాకు భయపెడతా వచ్చేవారు. అయితే ప్రభా నీ దయతో నీ చిత్తం నీ పట్ల నా కార్యం చేయండి ప్రభా నీ ప్రార్థన చేస్తూ వచ్చేవాడిని. అయితే అప్పుడు వచ్చిన తర్వాత ఒకరోజు డాక్టర్ వచ్చి చెప్పాడు, నీకు యాంజియోగ్రామ్ చేస్తాము, చేసిన దీన్ని బట్టి నయం అయితే నయమవుతుంది, లేదనుకుంటే పెద్ద ఆపరేషన్ తప్పదు నీకు చేయాలని చెప్పారు. చెప్పిన తర్వాత యాంజియోగ్రామ్ చేశారు, నన్ను వాళ్ళ మీద పడుకొని పెట్టారు. నాకైతే భయం విపరీతమైన భయపడుతూ ఉంటే ఆ డాక్టర్ తొడ మీద ఇక్కడ నరం కోసి ఆ నరంలోకి మిషన్ పంపించి దాన్ని అది చేసిన తర్వాత అట్టే నాకు టీవీలో కనబడుతుంది. చిన్న మన ఎంటుకల్లాగా ఉంటాయి నరాలు, అవన్నీ వస్తూ ఉన్నాయి. ఫస్ట్లోనే నాకు బ్లాక్ అయింది. పెట్టిన 5 నిమిషాల్లోనే చూసి అది రికార్డింగ్ చేసి సరే నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. చెప్పిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నీకు పెద్ద ఆపరేషన్ పడితే పైన ఉన్న డాక్టర్ వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను భయపడుతూ వస్తూ ఉన్నా. ప్రమాణ పరిస్థితి నేను భయపడుతూ వస్తూ ఉంటే నాకు ఎక్కడలేం భయపడుతున్నా, నాకు ఆపరేషన్ నేను చనిపోతాను,
మా ఇంటికి వెళ్ళిపోదాం పదండి, లేదా అక్కడికైనా నెల్లూరైనా వెళ్ళిపోదాం, నేను చనిపోతానని చెప్పిన తర్వాత మా వదిన కొడుకు అక్కడ మణిపాల్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. పనిచేస్తే ఆయన వచ్చాడు. ఆయన నన్ను చూడాలని వచ్చి చూసి, అయ్యా నీకేం పర్వాలేదు, ఈ గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లోనే చక్కగా నీకు ఆపరేషన్ చేయించి కూర్చున్నది అని చెప్పాడు. చెప్పి నన్ను ఎక్కడైనా ఆపరేషన్ చేసుకుని 10,000 మొండి తెచ్చి మా ఊళ్ళో ఉన్నా. అప్పుడు నన్ను ధైర్యపరిచి ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఆ మణిపాల్ హాస్పిటల్లో, అది ప్రైవేట్ పెద్ద హాస్పిటల్, చాలా కాస్ట్ అయిన హాస్పిటల్ అది. అయితే అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నన్ను ఆ డాక్టర్ వచ్చి చూశాడు. చూసిన తర్వాత అయ్యా చెప్పాడు, అయ్యా ఆపరేషన్ చేసుకుంటే మా చిన్నాన్న భయపడుతున్నాడు సార్, ఇది మా పరిస్థితి, ఆయన ఆపరేషన్ అంటే వద్దంటున్నాడు సార్ అని చెప్పాడు. డాక్టర్ నన్ను చూసి, అయ్యా నీకేం భయం లేదు, 25 సంవత్సరాలు అసలు నీకేం కాదు, నేను ఆపరేషన్ చేస్తాను నేను, ప్రభు డాక్టర్ మాట్లాడుతూ వచ్చాడు. అయితే నేను అప్పుడు నాకు ధైర్యం కలిగింది, కొంచెం నాలో భయం పోయిందనమాట. భయం పోయిన తర్వాత ఆపరేషన్లో జాయిన్ చేసుకున్న తర్వాత 2 రోజులు పోయింది. 3వ రోజు నాకు మొత్తం అంతా పరీక్ష చేయించి అన్నీ చేసి ఉదయం 5 గంటలకు నాకు ఆపరేషన్ థియేటర్కి తీసుకొని పోయిన తర్వాత మత్తు డాక్టర్ వచ్చి నన్ను పరీక్ష ముందు ఆయన వచ్చి అన్నీ కనుక్కుంటాడంట. ఆయన లేడు ఆ రోజు. అప్పటికప్పుడే వచ్చి నాకు ఆపరేషన్ మొదలుపెట్టి నా ఎన్నిలో ఇంజక్షన్ చేస్తున్నాడు. ఇంజక్షన్ చేశాను, ఏం కాదులని చెప్పాడు. నాకు చేసిన మరుక్షణం ఒక 5 నిమిషాలకి ఏమవుతుందో నాకు ఇంకేం జ్ఞాపకం, అట్టయిపోయింది నా పరిస్థితి. నాకు ఇంకా ఏమీ నాకేం జ్ఞాపకం లేదు. అయితే నాకు పగలు 8:30 టైంలో నేను చచ్చిపోతానని చెప్పారంట డాక్టర్. అయ్యా పరిస్థితి చూస్తే ఏం బాగలేదు, ఆయన చనిపోతాడని చెప్పారంట. అప్పుడు పెట్టి మళ్ళీ అన్ని మార్చి అన్నీ చేసిన తర్వాత ప్రభువే నన్ను కాపాడి నన్ను రక్షిస్తూ వచ్చాడు. అయితే ఇంతవరకు ఆపరేషన్లో సాయం చేశాడు, నెల్లూరు పట్ల నడిపించాడు. ప్రభు ఆయన సేవలు బలపరుస్తూ ఓడుకుంటూ వస్తున్నాడు. అయితే ప్రభు నామాన్ని బట్టి నా ప్రభు ఎన్నో మేలు నా పట్ల చేస్తూ వచ్చాడు. అయితే నా కుటుంబాన్ని నన్ను ఆశ్రయించాడు. అయితే ఎంతగా ప్రభు నన్ను ఆశ్రయిస్తూ వచ్చాడు. ఆయన నమ్ముకున్నందువల్ల, ఆయన విశ్వాసం ఇచ్చినందువల్ల ప్రభు నాకు ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. నేను ఎప్పుడైతే ఆయన గురించి తెలుసుకున్నానో, ఎప్పుడైతే నేను ఐడియాలు చూసి జీవించానో, ఎంత నష్టపోయినా నా జీవితం, ఎప్పుడైతే ప్రభా ఆయన నొప్పుకొని ప్రభువుని ఆరాధిస్తూ వచ్చానో, ప్రభు నా పట్ల ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు, నా కుటుంబం పట్ల, నా పట్ల. అంతేకాదు నా కుటుంబాన్ని కూడా రక్షించాడు, నా బిడ్డను కూడా కాపాడాడు. అయితే ఇంతవరకు కూడా మోషైన బిడ్డకి ఏ రోగం లేకుండా ఆయన కాపాడుతూ వస్తున్నాడు. అంత గొప్ప దేవుడు ఆయన నమ్ముకున్న వారికి ఏనాడు శరం లేదని ప్రభు యేసుక్రీస్తు శరం ఇచ్చారు. అయితే నా పట్ల, నా కుటుంబం పట్ల ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు ప్రభు. అయితే నా కుటుంబాల గురించి, నా గురించి మీ అందరూ ప్రార్థన చేయండి. మోషైన బిడ్డ అన్నమనే నా భార్య కూడా కొంచెం విశ్వాసం తక్కువ, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. వాళ్ళ సరైన మార్గదర్శనం కలిగి నా కుటుంబం అంతా ఆయన సేవలో బలపరిచినట్టు సాయం చేయండి. యోహాను ఇస్తేని జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ, చిన్న బిడ్డలు ఇద్దరు ఆ పేర్లు పెట్టాము. దేవుడు బలపరిచి ఆ పేర్లు పెట్టమని దేవుడు ఆజ్ఞించాడు దర్శనాలు బట్టి. అయితే ఆ బిడ్డలిద్దరూ దేవుడు సేవ చేయాలని మా కోరిక, మా ఆశ. వాళ్ళ గురించి, మా కుటుంబం గురించి, మా గురించి ప్రార్థన చేయండి. ఇంతవరకు సాక్ష్యం చెప్పుకున్నందుకు ప్రభునామం బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాం. దైవసేవకులు కూడా ఈ పరిచర్య నాకు ఇచ్చినందుకు సాక్షి చెప్పినారు. దైవసేవకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. సెలవు తీసుకుని మా గురించి మీరు ప్రార్థన చేయండి. ప్రభు యేసుక్రీస్తునామం సమర్పించడం పెట్టినాం తండ్రి. ఆమేన్. Dionysius and Areopagite and a woman named Damaris and other with them. Shall we pray? Gracious Father,
కృపగలిగినండి. Thank you for the time you have given to us to come in thy presence. మేము సన్నిధిలోకి వచ్చినట్లుగా మీరు ఇచ్చిన సమయం దేవుడు ఉన్నారు. Thank you for dear brother who could able to share his testimony. ప్రభా మా ప్రియ సహోదరుడు సాక్ష్యం పంచుకుంటూ మీరు సహాయం How a చేస్తున్నారు. hard-hearted man who never believed that there is to be the living God, how you have changed him. They praise thee and thank thee and worship thee for that. ప్రభా ఎటువంటి కఠిన హృదయం కలిగిన మానవుని ప్రభా మీరు మిమ్మల్ని మీ అందరూ విశ్వసించిన మానవుని ఏ రీతిగా మీరు మారుస్తూ వచ్చినారో దాన్ని బట్టి ఉన్నారు. We thank thee for you have saved such a man who mocked thee and blasphemed thee. ప్రభా మిమ్మల్ని దూషించి మిమ్మల్ని అపహసించిన మనుషుని మీరు మారుస్తూ వచ్చినారు. Oh, you have did good unto him. ప్రభా మీరు ఆయన ఉపకారం చేస్తూ You వచ్చారు. have saved his child. ప్రభా తన యొక్క బిడ్డలను కాపాడుతూ వచ్చినారు. Oh, what a good God daughter. ప్రభా ఎంత గొప్ప ఉపకారం చేసే దేవుడు ప్రభా. Many never knew how good thou art. ప్రభా ఎంత మీరు ఎంత ఉపకారి అనేక మంది ఎరుగరు. Many are having many wants in their lives. అనేక మంది అనేక అక్కర్లు కలిగి ఉంటున్నారు వారి జీవితంలో. Oh Lord, ప్రభా కొనబడిన ఈ యొక్క thine servant. ప్రభా మీరు దాసుని దీవించము. Oh, bless him and strengthen him in spiritual life and use him mightily in the days to come. ప్రభా ఆయన ఆస్వాదించి ఆయన యొక్క ఆత్మీయ జీవితంలో మీరే తనకు సహాయం చేసి బలపరచమని ఈ 4 దినాల్లో మీకు Make పాల్గొని him a సహాయం చేయండి. profitable vessel unto thine and glorious bring one who brings glory unto thy name. ప్రభా మీ నామం మహిమ తెచ్చే విధంగా మీకు మీ నామం ప్రయోజకరమైన జీవితం జీవించే పాత్రగా తనకు చేయమని వేడుకుంటున్నాను. And also we thank thee for the word that you have brought before us. ప్రభా మాలో తీసుకుని రాబోయే లేఖన భాగం Bless the ఉన్నారు. scriptures, living scriptures that can speak to any person on this earth whosoever heareth. ఈ యొక్క సజీవమైన జీవ వాక్యమును ప్రభా మీరు దీవించి మా ఇక్కడ జీవిస్తున్న ప్రతి ఒక్కరు మీ వాక్యం విన్న ప్రతి ఒక్కరు జీవించినట్టు సాయం చేయండి. O Lord, hide both of thine servants and help in the translation and give us the heavenly message. ప్రభా ఈ దాసుని ఆలోచన మరుగుపరిచి ప్రభా తర్జుమాలో సహాయం చేయండి. మీ యొక్క వర్తమానం చేయండి. Make thine Holy Ghost minister thy word. ప్రభా మీ పరిశుద్ధాత్మ మరియు ప్రభా మా మధ్య పరిచయం With చేయడానికి సహాయం thanks చేయండి. we pray in the gracious name of coveting thine help, and we pray in the gracious name of our Lord and Savior Jesus Christ. Amen. మీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో కృపగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. So we see that there